అందరికీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని 7 మండలాల నుండి మారుమూల ప్రాంతాల నుంచి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభను జయప్రదం చేయాలని ఎండను సైతము లెక్క చేయకుండా వచ్చిన మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నేను మీ అందరి ఆదరాభిమానాలతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా చెప్పాను, అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తాను అని. మీరు నమ్మి నాకు ఓటేశారు. ఆనాడు నేను ఎమ్మెల్యేగా గెలిచాను. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. ప్రతిపక్షంలో ఉంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఆగమవుతుంది, అభివృద్ధి జరగదు, ప్రభుత్వ సహకారం లేకుండా ఏ పని చేయలేమోనని మదన పడుతున్న సమయంలో లోకసభ ఎన్నికల సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అన్న మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాగుంటుంది, మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి, మీ అనుభవం అవసరమంటే వారితో నాకున్న స్నేహం, వారితో నాకున్న సాన్నిహిత్యం, వారిపైన నాకున్న నమ్మకంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే సంవత్సరం తిరగక ముందే మన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అడిగిందే తడవుగా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి మంజూరీ ఇచ్చిన అత్యంత సహృదయులు, అత్యంత ఆదరాభిమానాలు మన పట్ల చూపించే వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. 800 కోట్ల రూపాయల నిధులతో కూడిన అభివృద్ధి పనులకు ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. దాదాపుగా అన్నిటికీ పరిపాలన అనుమతులు వచ్చాయి, అన్నిటికీ టెండర్లు పిలిచారు, అన్నిటికీ అగ్రిమెంట్లు అయినాయి. ఈనాడు మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి రేపటి నుంచి పనులు ప్రారంభించాలన్నదే నా ఆలోచనగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో వేదిక సాక్షిగా మీ అందరి సాక్షిగా నేను మీకు ఒక మాట ఇస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని, అధికారులందరినీ కూడా అన్ని రకాలుగా సంప్రదించి విజ్ఞప్తి చేసి ఒప్పించి 18 మాసాల లోపు ఈరోజు శంకుస్థాపన చేసుకున్న అన్ని పనులకు కూడా పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మీ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా వచ్చే రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపడదాం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ రాజకీయాలు కాకుండా అభివృద్ధి విషయాలే మాట్లాడాలని అనుకుంటున్నాను. నా నియోజకవర్గంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బలహీన వర్గాల వారు ఎక్కువగా ఉన్నారు. మాకు 3500 ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి. దయచేసి మీ సీఎం గారి స్టేట్ రిజర్వ్ కోటా నుంచి మరికొన్ని ఇందిరమ్మ ఇండ్లు మా నియోజకవర్గానికి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. స్టేషన్ గన్పూర్ గ్రామ పంచాయతీని చాగల్ మరియు శివునిపల్లి కలుపుకొని మున్సిపాలిటీగా అభివృద్ధి చేసుకున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు లాంఛనంగా దాన్ని ప్రారంభించారు. కానీ ఈ 3 గ్రామాలు మున్సిపాలిటీగా ఏర్పడినాయి. దాదాపు 20,000 జనాభా ఉంది. ఇది నియోజకవర్గ కేంద్రం. ఈ మున్సిపాలిటీకి నిధులుగా